అందరికీ నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఆధునిక కాలంలో మనమెదుర్కొంటున్న ఎన్నో ఆరోగ్య సమస్యలకు మన పాతతరం వంటకాల్లోనే అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో సాధారణమైన వంటకం గురించి కాదు సుమా. రుచితో పాటు వినడానికి కూడా ఆశ్చర్యంగా అనిపించే ఒక పవర్ఫుల్ ట్రెడిషనల్ రెసిపీ గురించి. అదే కిడ్నీలో రాళ్లను ఇట్టే కరిగించే ఒక సూపర్ స్నాక్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా కిడ్నీలో రాళ్ళు అనగానే అమ్మో, హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి, బోలెడు మందులు మింగాలి అని భయపడిపోతుంటాం, అవునా? కాని భలే రుచిగా కరకరలాడుతూ ఉండే ఒక చిన్న స్నాక్ తినడం ద్వారా ఆ రాళ్లను కరిగించవచ్చని, అది ఒక్క చుక్క నూనె కూడా లోపలికి వెళ్లకుండా దాన్ని తయారు చేసుకోవచ్చని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మ్యాజిక్ అంతా ఉలవల్లోనే దాగి ఉంది. మన వంటగదిలో ఉండే ఒక సాదాసీదా దినుసు ఇంత పెద్ద మెడికల్ మిరాకిల్ చేస్తుందంటే నిజంగా అద్భుతం కదూ! అసలు ఈ ఉలవ వడలను అంత అల్టిమేట్ హెల్త్ ఫుడ్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. దీనిలో ప్రధానంగా 3 పవర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిది, ఇది కిడ్నీలో రాళ్లను చాలా న్యాచురల్గా కరిగిస్తుంది. రెండవది, ఇది నూనె అస్సలు పీల్చుకోదు, కాబట్టి గుండెకి కూడా ఎంతో మంచిది. ఇక మూడవది చూసుకుంటే, బరువు తగ్గాలి అనుకునేవారికి లేదా ఎండాకాలంలో బాగా నీరసంగా అనిపించేవారికి ఇదొక సూపర్ ప్రోటీన్ బూస్టర్లాగా పనిచేస్తుంది. సో ఈ స్నాక్ ఎందుకు తినాలో మనకొక క్లారిటీ వచ్చేసింది కదా. మరి దీన్నెలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు కావలసిన పదార్థాలేంటో ఫటాఫట్ చూసేద్దాం. ఇవి కేవలం కిరాణా సరుకులు కాదు, ఆరోగ్యాన్ని కాపాడే ఆయుధాలు అనుకోండి. 1 కప్పు ఉలువలు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కరివేపాకు, 1 కట్ట కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అలాగే కాల్చుకోవడానికి చాలా కొద్దిగా నూనె. చూశారుగా, అన్నీ మన వంటింట్లో ఎప్పుడూ ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఐటెమ్స్. ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఇందులో ముఖ్యంగా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఉలవలను శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టడం. ఇలా నానబెట్టడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఆ గట్టిదనం పోయి పప్పు మెత్తబడటానికే కాకుండా అందులో దాగి ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు మేల్కొనాలంటే ఈ 8 గంటల టైం చాలా అవసరం. ఆ తర్వాత బరకగా రుబ్బుకొని మనం ఇందాక చెప్పుకున్న మసాలాలు, ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా బియ్యం పిండి కలిపి వడల్లా వేసుకుని పాన్ మీద కాల్చుకోవడమే. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ఒకటుంది. అదేంటంటే ఆ రుబ్బే విధానం. పిండిని మరి గంధంలాగా మెత్తటి పేస్ట్లా అస్సలు చేయకూడదు. అలా చేస్తే వడలు చాలా గట్టిగా వచ్చేస్తాయి. పిండిని ఎప్పుడూ కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఈ స్నాక్ కరకరలాడుతూ క్రిస్పీగా రావడానికి అసలైన రహస్యం ఇదే. ఇది చాలా చిన్న ట్రిక్లాగా అనిపించినా వంటకం పర్ఫెక్ట్గా రావడానికి ఇదే కీలకం. సరే, పిండి రెడీ అయిపోయింది కదా. ఇక వడలు చేసే టెక్నిక్ కూడా అంతే ఇంపార్టెంట్. ముందుగా చేతులకి కాస్త నూనె రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని గుండ్రంగా వడలా ఒత్తుకోవాలి. మధ్యలో ఒక చిన్న రంధ్రం చేయడం మాత్రం మర్చిపోద్దు సుమా. ఎందుకంటే అలా చేస్తేనే లోపల కూడా వడ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, వీటిని నూనెలో డీప్ ఫ్రై చెయ్యట్లేదు మనం. కేవలం పాన్ మీద పెట్టి కొద్దిగా నూనెతో 2 వైపులా దోరగా కాల్చుకుంటాం. అందుకే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఇది పక్కా జీరో ఆయిల్ స్నాక్ అన్నమాట. నూనె పీల్చదు కాబట్టి హెల్త్కి ఏ డోకా లేదు. అయితే ఇక్కడ కాస్త సీరియస్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటుంది. కిడ్నీ రాళ్లను కరిగించడం కోసం ఈ రెమెడీ ఫాలో అయ్యేవారు కేవలం ఈ వడలు తినేసి ఊరుకుంటే సరిపోదు. మెడికల్ పరంగా పాటించాల్సిన ఒక కఠినమైన రూల్ ఉంది. అదే వాటర్. అవును, కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా త్రాగితీరాలి. ఈ ఉలవల్లో ఉండే ఔషధ గుణాలకు మనం త్రాగే నీరు తోడైతేనే కదా ఆ రాళ్లు సమర్థవంతంగా కరిగి బయటికి వెళ్ళిపోయేది. కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది ఇక్కడ అత్యంత అవసరం. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఉప్పు వాడకం. కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్లు ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇదొక స్ట్రిక్ట్ డైటరీ రూల్ అండి. కేవలం ఈ ఒక్క వంటకంలోనే కాదు, రోజూ తీసుకునే ఏ ఆహారంలోనైనా సరే ఉప్పును బాగా తగ్గించేయాలి. అప్పుడే ఈ సమస్యను మూలాల నుండి శాశ్వతంగా తరిమి కొట్టగలం. ఇది మనందరం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఒక హెల్త్ వార్నింగ్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఒక్క మాట, శరీరానికి కావలసినంత ఎనర్జీని ఇస్తూ కిడ్నీ రాళ్లను సైతం పిండి చేయగల ఈ అద్భుతమైన కరకరలాడే ఉలవవడల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. కేవలం మందుల మీద ఆధారపడకుండా ఇలాంటి సింపుల్ అండ్ న్యాచురల్ ఆహార నియమాలతో ఎన్నో పెద్ద సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
మరింకెన్నుకు ఆలస్యం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ టేస్టీ ఉలవవడల రెసిపీని ఇంట్లో ఎప్పుడు ట్రై చేయబోతున్నారు? ఇలాంటి ప్రకృతి సిద్ధమైన వంటకాలను దైనందిన జీవితంలో భాగం చేసుకుని మరింత ఆరోగ్యంగా ముందుకెళ్దాం.